అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్ 82,000, నిఫ్టీ 25,000 మార్కు దాటాయి. మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల్లో కొనుగోళ్లు సూచీలను ముందుకు నడిపిస్తున్నాయి. దేశీయ మదుపర్లు అమ్మకాలు కొనసాగిస్తున్నప్పటికీ నిఫ్టీ 25,000 మైలురాయిని దాటాయి. సెన్సెక్స్ లో సిడిఎస్ఎల్, ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్, పీబీ ఫిట్నెస్, జియో ఫైనాన్షియల్, పెట్రోనాట్, ఎల్ఎన్జీ మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి. ట్రెంట్, ఇంటర్నెట్ గ్లోబ్, ఏవియేషన్స్, యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, టీసీఎస్ మొదలైన షేర్లు నష్టాల్లో బాట కొనసాగుతున్నాయి. ఇక నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 182 పాయింట్ల లాభంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 210 పాయింట్ల లాభంతో కొనసాగుతుంది. డాలర్తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ రైట్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. 82,000 మార్క్ దాటింది సెన్సెక్స్, ఇక 25,000 దాటింది నిఫ్టీ. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా బిజినెస్ కరెస్పాండెంట్ రవిప్రసాద్ అందిస్తారు. రవిప్రసాద్. శివ, గుడ్ ఆఫ్టర్నూన్. ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ చూసుకుంటే కొంచెం స్టార్ట్ అవడం గ్యాప్ డౌన్ తో స్టార్ట్ అయిందని చెప్పాలి, ఒక 30 to 40 పాయింట్స్. కానీ తర్వాత మార్కెట్ అయితే కొంచెం పుంజుకుందని చెప్పాలి. కంటిన్యూగా నిన్న నెగిటివ్ లో ఉన్న మార్కెట్ ఈ రోజు మాత్రం పాజిటివ్ లోనే ట్రేడ్ అవడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా సెన్సెక్స్ వచ్చేసి 389 పాయింట్లు లాభాల్లో కొనసాగుతుంది. 82,179 దగ్గర ప్రజెంట్ ట్రేడ్ అవడం చూస్తున్నాం. అండ్ నిఫ్టీ వచ్చేసి 106 పాయింట్లు పాజిటివ్ గానే ట్రేడ్ అవడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే 25,000 మార్క్ అయితే దాటేసి 25,181 దగ్గర ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి కూడా ఇంచుమించు 319 పాయింట్లు లాభాల్లో ఉంది. 56,424 దగ్గర ట్రేడ్ అవడం జరుగుతుంది. స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కూడా ఇంచుమించు 0.5% పాజిటివ్ లోనే ట్రేడ్ అవడం జరుగుతుంది. ముఖ్యంగా మార్కెట్ యొక్క పరిస్థితి ముఖ్యంగా చూసుకుంటే మనము కీలక స్టాక్స్ చూసుకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, రిలయన్స్ బ్యాంక్ ఇలాంటి బ్యాంక్ రిలేటెడ్ స్టాక్స్ అయితే మంచి మూవ్మెంట్ అయితే మంచిగా కనిపిస్తుందని చెప్పాలి. బ్యాంకింగ్, ఫైనాన్స్ అండ్ ఆటో, ఎనర్జీ రంగాలు అయితే బలంగా కనిపిస్తున్నాయి. కానీ ఎఫ్ఎంసీజీ అండ్ ఐటీ, రియాలిటీ మాత్రం కొన్ని నష్టాల్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఐపీఓ కూడా ప్రజెంట్ రావడం అనేది కూడా మార్కెట్ కొంచెం బూస్ట్ ఇచ్చిందని చెప్పాలి. ఓవరాల్ గా ప్రజెంట్ ఐపీఓ ఆఫర్ అయితే నడుస్తుంది. సో మార్కెట్ కి అయితే దీనివల్ల మంచి మూమెంటం అయితే కనిపిస్తుందని ఎక్స్పర్ట్ల యొక్క అంచనా. ఓవరాల్ గా ప్రజెంట్ మార్కెట్ మార్నింగ్ చూసుకుంటే మాత్రం గ్యాప్ డౌన్ తోనే స్టార్ట్ అవ్వడం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ట్రంప్ ఇంతకుముందు టారిఫ్లకు సంబంధించిన వాటి నుంచి కోలుకోవడం అయితే కొంచెం మనం అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత జిఎస్టీ 2.0 యొక్క ఫలితాలు కూడా మార్కెట్ పైన బాగా ఉన్నాయని అయితే ప్రజెంట్ మనం చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా సెన్సెక్స్ లో కూడా చూసుకుంటే సిడిఎస్ఎల్, ఐఐఎఫ్ఎస్ఎల్ అండ్ పీజీ ఫిన్టెక్, జియో ఫైనాన్షియల్, పెట్రోనాట్, ఎల్ఎన్జీ మొదలైన షేర్లు అయితే బాగా లాభాల్లో ఉన్నాయని చెప్పాలి. అండ్ అదే విధంగా కంపేర్ టు రూపీ వచ్చేసి డాలర్ వాల్యూ వచ్చేసి కూడా 88 కంపేర్ టు డాలర్ రూపీ వాల్యూ వచ్చేసి 88.76 ద్వారా ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది. అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో కూడా గోల్డ్ చూసుకుంటే అవున్స్ వచ్చేసి 3,950 దగ్గర ట్రేడ్ అవుతుంది. అయితే రవిప్రసాద్, ఫారెన్ ఇన్వెస్టర్ల అమ్మకాలు కంటిన్యూ అవుతున్నా కూడా మన మార్కెట్ లాభాల్లో కంటిన్యూ అవుతుంది కదా, ఏంటి ప్రధానంగా ఎక్కువగా మార్కెట్ ని ప్రభావితం చేస్తున్న అంశాలేంటి? అంటే మార్కెట్ చాలా రోజుల నుంచి కూడా కొంచెం వీక్ గా ఉందని చెప్పాలి. బయింగ్ ప్రెజర్ అయితే ఎక్కువగా లేదు, అంటే బయింగ్ ఎక్కువగా లేకపోవడం అయితే మనం అబ్జర్వ్ చేసాము. సో అంటే మార్కెట్ కొన్ని పాయింట్స్, కొన్ని స్టాక్స్ అండ్ కొన్ని సెక్టార్స్ మాత్రం లో ప్రొఫైల్ లో రావడం అయితే ఇన్వెస్టర్లు అబ్జర్వ్ చేయడం జరిగింది. సో దాని పరంగా చూసుకుంటే బయింగ్ అంటే ఆపర్చునిటీగా తీసుకొని ఇన్వెస్టర్లు అయితే ఎక్కువగా అంటే బయ్యింగ్ చేయడం అనేది మనం అబ్జర్వ్ చేసి మార్కెట్ లో. సో దానివల్ల మార్కెట్ అయితే కొంచెం బయ్యింగ్ ఎక్కువ జరగడం వల్ల మార్కెట్ అయితే కొంచెం పుంజుకుందని చెప్పాలి. సో ముఖ్యంగా చెప్పాలంటే కంటిన్యూగా 4వ రోజు మొత్తం కంప్లీట్ పాజిటివ్ గా రావడం అయితే గత కొన్ని రోజుల మార్కెట్ అయితే బాగా వీక్ గా ఉంది. ముఖ్యంగా ఎప్పుడైతే జిఎస్టీ 2.0 తర్వాత, అంతకు ముందు జిఎస్టీ 2.0 తర్వాత అయితే దానికి సంబంధించిన ఒక ఫలాలు అయితే మెల్లగా కనపడుతున్నాయి. మార్కెట్ లో ఫెస్టివల్ ఉంది ప్రజెంట్, కొనుగోలు శక్తి అనేది కంటిన్యూ పెరగడం, కంపెనీలకు సంబంధించిన కొన్ని అంటే కంపెనీలకు సంబంధించిన మార్కెట్ అయితే బాగా ముందుకెళ్లడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. అంటే ఎకనామిక్ సైకిల్ అయితే బాగా రన్ అవుతుంది ప్రజెంట్. మెయిన్ కారణం అయితే అదే చెప్పడం జరుగుతుంది ఎక్స్పర్ట్స్ అయితే. సో ఆ విధంగా ముఖ్యంగా తర్వాత 2.0 జిఎస్టీ 2.0 అండ్ బ్యాంకింగ్ సంబంధించిన అది కూడా మన అంటే
మీటింగ్ జరిగిన తర్వాత కూడా రేట్ కట్ సంబంధించి అయితే ఎలాంటి అప్డేట్స్ లేకపోవడం, ముందు ఇంకా మంచి ద్రవ్యాల్లో మనం టార్గెట్లు పెట్టుకొని ముందు ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది, ఇంకా బాగా వర్క్ చేస్తాం అనేది ఒకసారి మన స్టేట్మెంట్ సంజయ్ మల్హోత్రా స్టేట్మెంట్ ఇవ్వడం అయితే మనం చూసాం. సో ఓవరాల్ గా కూడా మాక్సిమం మార్కెట్ ప్రజెంట్ ఫెస్టివల్ సీజన్ డ్యూ టు మెయిన్ ఫెస్టివల్ సీజన్ ద్వారా కొనుగోలు శక్తి అయితే కంటిన్యూ జరగడం జరుగుతుంది. ఎకనామిక్ సైకిల్ బాగా రన్ అవుతుండడం అయితే మనం అబ్జర్వ్ చేసాం. సో దాని వల్ల అయితే మార్కెట్ అయితే మంచిగా పుంజుకుందని చెప్పాలి. అండ్ ప్రజెంట్ నిఫ్టీ కూడా చూసుకున్నా 25,000 మార్క్ అయితే దాటడం కూడా మనము అబ్జర్వ్ చేయొచ్చు. సో చాలా రోజుల తర్వాత 25,000 మార్క్ దాటడం మార్కెట్ అయితే మంచి పాజిటివ్ ఇన్ఫో అని చెప్పొచ్చు. ఓవరాల్ గా ప్రజెంట్ యుఎస్ సంబంధించింది కూడా షట్ డౌన్ చేయడం జరిగింది మార్కెట్ లో. సో అది కూడా ఎఫెక్ట్ మన ఇండియన్ మార్కెట్ పైన రావడం అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా ఎఫ్ఐఐలు కూడా కొంచెం బయింగ్ సైడ్ ఉండొచ్చు ఈ 2-3 రోజులు అనేది కూడా ఎక్స్పర్ట్లు అంచనా వేయడం జరిగింది. సో అది కూడా మార్కెట్ లో కలిసి వచ్చే అంశం అనేది అయితే సెంటిమెంట్ గా వర్కౌట్ అయిందని అయితే అంటే ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇండివిజువల్స్ కానీ రిటైలర్స్ కానీ ఎవరో అందరూ మార్కెట్ లో అయితే బయింగ్ సైడ్ ఉండడం మార్కెట్ ని కొంచెం పాజిటివ్ వైపు నడిపిస్తుందని చెప్పొచ్చు శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ రవి ప్రసాద్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.